నమస్కారం. నా పేరు శీలం భద్రయ్య, నల్లగొండ జిల్లా. మనం తెలంగాణ జీవకవి, బెస్త కవి, బహుజన కవి, అదేవిధంగా తెలంగాణలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కవిగా గుర్తింపు పొందినటువంటి మునాసు వెంకట్ గారిని ఇంటర్వ్యూ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇటీవల వారి యొక్క కవిత్వ పుస్తకం దాపు త్వరలో ఆవిష్కరణ చెందబోతున్న సందర్భంగా నేను ఈ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నటువంటి డాక్టర్ సాగర్ల సత్తయ్య గారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ముందుగా అన్న నమస్తే. నమస్తే భద్రణ. మీరు కవిగా ఎప్పటి నుంచి పుట్టి ఈ ప్రస్తుత దాపుకు చేరుకున్నారో కాస్త వివరించగలుగుతారా? కవిత్వం దాదాపుగా 3.5 దశాబ్దాల క్రితమే, ప్రత్యేకంగా సంవత్సరం అని చెప్పలేను కానీ 3.5 దశాబ్దాల పైనుంచి నేను కవిత్వం రాస్తున్నాను. మొదట కవిత్వం రాయటానికి ముందు కొంతమంది కవులని అధ్యయనం చేయడం, వారి కవితలను చూడడం, నల్లగొండ యువ రచయితల కవి సమ్మేళనంలో పోయి వాళ్ళు చదువుతున్న కవితలు విన్నప్పుడు, అది గౌరవనీయులు కాంచనపల్లి చిన వెంకటరామారావు గారి అధ్యక్షతన అనేక సాహితీ కార్యక్రమాలు నల్లగొండలో జరిగేవి. ఆనాటి కవుల్ని, రచయితల్ని చూసినప్పుడు ఒక ప్రత్యేకమైన గౌరవం నాకు కలిగింది. వాళ్ళలాగా నేను రాయాలనుకొని వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ కవిత్వము, తర్వాత కొంతమంది మిత్రులు, సాహితీ మిత్రులు మా అన్న దగ్గరికి వచ్చి వాళ్ళ పుస్తకాలు ఇచ్చినప్పుడు ఆ పుస్తకాలు చదవడం, సాహిత్యం చదవడం ఒక విశిష్టమైన వ్యక్తుల్ని తయారు చేస్తుంది సాహిత్యం అని నా చిన్ననాడే నేను గ్రహించడం. ఆ క్రమంలో నేను కవుల్ని, ప్రత్యేకంగా కొంతమంది కవులని కలవడానికి వెళ్ళి వాళ్ళ కవిత్వము, వాళ్ళ రచనలు తెలుసుకొని వాళ్ళని ఒక అద్భుతమైన వ్యక్తులుగా చూడడం జరిగేది. ఆ క్రమంలో నా కవితా ప్రస్తావన మొదలైంది అక్కడి నుంచే. ఇక రాయడానికి నాకు ప్రధాన వస్తువు రాయటానికి నాకు తెలిసిన భాష మా అమ్మ భాష. నాకు తెలిసిన జీవితం మా జీవితమే, మా అమ్మ భాష నా జీవితం. దీనితోటే నేను కవిత్వం రాయాలి. ముఖ్యంగా మా ఉత్పత్తి కులాల నుంచి బెస్త కులానికి చెందిన నేను మా ఆయకట్టు ప్రాంతంలో చెరువులో జరుగుతున్న మోసాన్ని, ఆనాటి చేపల సేట్లు వచ్చి ఇక్కడ బెస్తల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో, ఎంత అన్యాయానికి గురయ్యారో, బెస్తలు ఏ రకంగా వాళ్ళు ఈ ఉత్పత్తిని నమ్ముకొని, ఈ సేట్లను నమ్ముకొని వాళ్ళు సర్వస్వం కోల్పోయి బాధాకరంగా విలపిస్తున్నప్పుడు, అందులో మా కుటుంబం కూడా ఉండడం, ఇంత పెద్ద కుటుంబాలు ఆ చెరువు మీద ఆధారపడ్డప్పుడు ఈ మధ్య దళాలతోటి పడుతున్న బాధని గమనించి జాలా అనే నా మొదటి కవిత రాయడం జరిగింది. అందులో ఈ దళాలు, నేను అల్లిన లక్షల కళ్ళల్లో చిక్కినవి నా 2 కళ్ళే, బుట్టలోని రొయ్యలకు ఎగిరిపోయే డాలర్ రెక్కలని ప్రపంచీకరణను దృష్టిలో పెట్టుకొని, ఈ దళారు వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని మా కులానికి జరుగుతున్న అన్యాయాన్ని మొదట ఎండగడుతూ కొన్ని కవితలు రాయడం జరిగింది. అట్లా అది రాసింది, ప్రచురించింది 90 తర్వాత ప్రచురించారు, కానీ రాసింది 86, 87 ప్రాంతంలో రాసిన మొదటి కవిత అది. ఆ విధంగా నా కవితా ప్రస్థానం జరిగి మొదట నా కుల కవిత్వాన్ని, మాకు జరుగుతున్న అన్యాయాన్ని రాస్తూ, ఆ తర్వాత చుండూరు కారంచేడు సంఘటనల తర్వాత దళితుల మీద జరిగిన అగ్రకుల పోరాటం మీద ఒక్కసారి తెలుగు సాహిత్యం ఉరిమినట్టుగా వచ్చింది చిక్కనవుతున్న పాట. ఆ తర్వాత పదనెక్కిన పాట, బహువచనం. అప్పటికి కవిత్వం రాసిన నేను
చిక్కనవుతున్న పాటలో బ్రహ్మ మొక్కల్లోంచి పాదాలు అనే కవిత రాయడం జరిగింది. ఆ కవితకు విశిష్టమైన గౌరవం లభించింది. అది ఇంగ్లీష్లోనికి, మరాఠీలోకి, హిందీలోకి అనువాదమైంది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దృష్టిలో ఉంచుకొని అక్కడ బెస్త కార్మికులు, ఇక్కడ బెస్త కార్మికులు పడుతున్న బాధల్ని రాస్తూ గంగమ్మ అనే కవిత రాయడం జరిగింది. అంచనా బృందం ఒకటి వచ్చి అమ్మని అడుగుతుంది, మీకేమన్నా పంట భూములు ఉన్నాయా అని. లేదు, మాకు సముద్రం ఉంది అంది అమ్మ అమాయకంగా. ఈ కవిత ఆనాటి తెలుగు సాహిత్యంలో చాలామంది విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇది కూడా హిందీలోకి, ఇంగ్లీష్లోకి అనువాదించబడ్డది. నాకు విపరీతమైన ఆనందం కలిగించిన కవిత, నాకు గౌరవాన్ని ఇచ్చిన కవితగా చెప్పవచ్చు. ఆ తర్వాత నేను రాసిన కవితలు, ఆ తర్వాత గోసంగి కవులు మిత్రులందరం కలిసి గోసంగి సాహితీ సంస్థని స్థాపించడం జరిగింది. ఆ సంస్థ నుంచి మేమే ముగి కవితా సంకలనాలు తేవడం జరిగింది. అది తెలుగు సాహిత్యంలో పెద్ద విమర్శకుల ప్రశంసలు పొందిన 2 కవితా సంపుట్లు. వాటి ద్వారా చాలామంది పెద్ద కవులుగా అయ్యారు. ఆ ప్రయాణంలోనే నేను కూడా ఎనా వర్జీ దీర్ఘ కవిత్వం రాయడం జరిగింది. అప్పటికి మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రస్తావన లేనే లేదు. నేను ఎనా వర్జీ వచ్చిన తర్వాతనే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు భాషాపరమైన చర్చ, ఆ తర్వాత నీటి సమస్య, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, కాల్వలు రాకపోవడం, కాల్వ దిక్కు చూసి ఉష్కాబులో గవ్వలైన నా కళ్ళని ఆవేదన చెందుతూ రాత్రికి రాత్రి చిగమూగుతూ పటమెక్కి చెప్పిన కవిత వర్జీ. అది తెలంగాణ మొత్తం ప్రస్తావించింది. దాంట్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, ముఖ్యంగా ఉత్పత్తి కులాలు ఎన్ని రకాల ఇబ్బంది పడ్డారో, ఈ తెలంగాణ గోస, ఏమి చేద్దును ఏమి చేస్తే ఎల్లను, ఎవరికి చెప్పుకుంటే ఎవరు ఇందురు దేవా, ఏమి చేద్దునురా దేవా అంటూ విలపిస్తూ రాసిన వర్జీ దీర్ఘ కవిత. అది తెలంగాణ గోస. దాన్ని ఆ రోజు గోల్కొండ పత్రికలో డాక్టర్ అంబర్ సురేందర్ రాజు ఎడిటర్గా ఉన్న ఆ పత్రికలో ఆ దీర్ఘ కవిత మొత్తం కూడా తెలంగాణలో రైతు పడుతున్న ఇబ్బందుల గురించి, తెలంగాణ దుర్భిక్షం గురించి ఆ సంకలనం ప్రత్యేకంగా తేవడం జరిగింది. దానికి ఆ గోల్కొండ పత్రికలో నా కవిత మొదటి నుంచి చివరి దాకా దీర్ఘ కవితని ఆ పత్రికలో ప్రచురించడం జరిగింది. దీన్ని రవీంద్ర ఆనాటి ప్రెస్ క్లబ్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బెంచనాల ఇంకా ఇతర మిత్రులు దాన్ని ఒక నాటకంగా పాడుతూ ఆడుతూ వర్జీ దీర్ఘ కవిత చదవడం జరిగింది. అంటే కొంతమంది మిత్రులు ఆ రోజు ఆ దీర్ఘ కవిత విన్న మిత్రులు, ర్యాట్ ఈస్ డెడ్, ఎలక సచ్చిన వాసన వస్తుంది, తెలంగాణలో ఏదో జరగబోతుంది, దానికి నిదర్శనమే ఈ వర్జీ కవిత అని ప్రస్తావించడం జరిగింది. తర్వాతనే తెలంగాణ ప్రస్తావన, భాషాపరమైన చర్చ ఈ అన్నిటికీ దారితీసింది. అది నాకు చాలా గర్వకారణం. ఆ తర్వాత వచ్చింది 18 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత మెడ వచ్చింది. ఈ ఎనా వర్జీ వచ్చిన క్రమంలోనే ఇదంతా కూడా నాలో ఒక చర్చ జరగడం, ఆ చర్చ తర్వాత కవిత్వం యొక్క రూపు ఎనా వర్జీ నుంచి మెదలోకి వచ్చేసరికి కొంత రూపాంతరం జరిగింది. దానికి కారణాలు నేను అధ్యయనం చేసిన పుస్తకాలు, నేను అధ్యయనం చేసిన జీవితాలు, నేను తిరిగిన చెరువు కుంటలు, వాటి నేపథ్యము, దాదాపుగా ఆ చెరువు, ఆ గ్రామీణత అవన్నీ కూడా నాలో ఆత్మీకరణ చెంది మా అమ్మ నన్ను ఎట్లా అవగతమైంది, మా అమ్మ భాషని, మా అమ్మ జీవితాన్ని అవన్నీ కూడా రికలెక్ట్ చేసుకొని కవిత్వం రాయడం జరిగింది. దాంట్లో చెరువుకు దగ్గరగా, గ్రామాలకు దగ్గరగా ఆత్మీయమైన మేనా సంబంధాలు, మేనమామలు వీళ్ళందరూ కూడా ఒక రిలేషన్ నా కవిత్వానికి వాళ్ళు ఒక ఆవలంబనగా
వాళ్ళతో మమేకమై వాళ్ళ జీవితాలతో మమేకమై కవిత్వం రాయడం జరిగింది. అది మెదలో ఒక కొత్త తరహా కవిత్వం లాగా కలిపేయడానికి కారణం అది. అంటే వస్తువు పరంగా నేను ప్రకృతిని తో మమేకం కావడమే దానికి కారణం. సరే, అయితే తొలితరం బహుజన కవిగా మీరు బెస్త కవిగా ప్రారంభించినటువంటి మీ కవిత్వం తర్వాత బహుజన సోయితో సంకలనాలు తీసుకురావడం, తర్వాత మళ్ళీ మీరు ఎనా వర్జి చందమామలు, అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి తాజా దాపు కవిత్వంలో మీరు ఒక ప్రత్యేకత కలిగినటువంటి కవిగా, అంటే ప్రకృతితో మమేకమై అదే సందర్భంలో బహుజన దృక్పథాన్ని బలంగా వినిపించేటువంటి వాణిగా రావడంలో మీకు ప్రేరణగా నిలిచినటువంటి వ్యక్తులు కానీ సాహిత్యం కానీ ఏది ఉందో చెప్పగలరా? ఇక్కడ ఎన నుంచి మొదలయ్యి దాపు దాకా ఉన్నదల్లా నేను గొప్ప వ్యక్తుల లాగా అంతకుముందు ఉన్న నాకంటే ముందు ఉన్న గొప్ప కవులని వాళ్ళలాగా కవిత్వం రాయాలని ఏ రోజు కూడా నేను అనుకోలే. అది ఒక కారణం. నేను నాకు ఆనాటి నుంచి ఈనాటి వరకు తర్వాత అయినా కూడా నా వస్తువు నా జీవితమే. నా వస్తువు నా జీవితమే. నా భాష నా పూర్వీకుల భాష. నా పూర్వీకుల భాష నా జీవితం. నా జీవితం అంటే నాకు ముందు ఉన్న మా వంశం, మా అమ్మ కానీ మా నాయన కానీ మా మేనమావులు కానీ ఆ తాలూకు కిందికి పోతా ఉంటే నా కవిత్వానికి వస్తువు ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం, దానికంటే ముందున్న నా పూర్వీకుల పాటిగడ్డే నా కవిత్వానికి ఒక మేలిమి బంగారం లాంటి వస్తువు. పాటిగడ్డే నా పూర్వీకుల జీవితమే. వాళ్ళు ధరించిన ఆభరణాలు కానీ, ముక్కుపుల్ల కానీ, గంటీలు కానీ, గుండ్లు కానీ, నాను కానీ, వాళ్ళ కాస్మోటిక్స్ని కూడా కవిత్వంలో అలంకరించుకోవడానికి నేను కవిగా మొదలైనప్పుడు వీళ్ళ ఈ కవిత్వానికి ఏ ఆభరణం అంటే మా నాయనమ్మ ఏ ఆభరణం పెట్టుకుని, మా నాయనమ్మకు గంటీలు ఉండేవి, మా అమ్మకు గుండ్లు ఉండేవి, మా అమ్మకు కడియాలు ఉండేది. వాళ్ళు కష్టపడి పని చేసుకునే క్రమంలో ఇవన్నీ కూడా ధరించుకొని ఒక గ్రామంలో ఒక అందమైన ఆకర్షణీయమైన వాళ్ళ దేహం మీద వాళ్ళు నడుస్తున్నప్పుడు, వాళ్ళు పాడుతున్నప్పుడు, వాళ్ళు ఆడుతున్నప్పుడు, వాళ్ళకు డబ్బులు లేకపోయినా కానీ, ఆస్తులు లేకపోయినా కానీ వాళ్ళకు ఈ నేచర్ ఇచ్చింది గొప్ప ఆభరణం ఏంటంటే వాళ్ళ ముఖంలో ఆనందం కనిపించడమే పెద్ద ఆభరణం. అది నా పూర్వీకులకు ఉంది. అది నేను నా చిన్నతనం నుంచే అది గ్రహించిన. వాళ్లకు బంధాలు, బాంధవ్యాలు, మేనతోవ. అందుకే నేను మేనతోవ అనేది నేను తోవలాగా. మనం ఊర్లోకి పోయినప్పుడు, ఆ బావుల కాడికి పోయినప్పుడు, ఆ మూట బావుల దగ్గర కూర్చున్నప్పుడు, ఆ రిలేషను, ఆ గ్రామము, ఆ పిల్ల బాటలు, ఎవ్రీథింగ్. చెట్లు కూడా మనకు మేన సంబంధంలాగా కనిపిస్తాయి. పక్షులు కూడా మన మేనెక్కల్లాగా అనిపిస్తాయి. ఆ గ్రామంలో ఉన్న అన్ని చెట్టు చేమ, పచ్చి, తోవలు, బావులు, పంటలు అన్నీ కూడా ఉడుమ దోసకాయల కానించి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రలో ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న జొన్నలు, రాగులు అంటరానివైపోయినాయి. అయ్యాల రేషన్ షాప్ మీద కూడా బియ్యాన్ని రేషన్ షాప్ మీద ఇచ్చి మన వంటలు మనకు కాకుండా చేసి బియ్యం తెచ్చుకొని రేషన్ షాప్ మీద తెచ్చుకున్నాం. అయ్యాలనే ప్రభుత్వం జొన్నలు, సజ్జలు రేషన్ మీద అట్టనే ఇచ్చి తక్కువ రేటుకి ఇస్తే మనకు ఆర్థిక వెసులుబాటు జరిగేది. మన ఆహారపు అలవాట్లు ఎలాంటి మార్పు జరగకుండా ఉండేది. అది ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం చేసిన ఒక తప్పిదం. ఇవాళ జొన్నలు తైదలని ఇవాళ తిరుగుతారు కానీ అయ్యాలనే చేసి ఉండాలి. అంటే ఇక్కడ ఈ ప్రాంతము అంటరాని ప్రాంతమే. ఇక్కడ పండే పంట కూడా అంటరాని పంటగా చూసిన రోజులు ఉన్నాయి నా చిన్నతనంలో. అయితే ఇంకొక ప్రశ్న, మీరు ఇప్పటి తరంలో టెక్నిక్ని కానీ లేదా జ్ఞానాన్ని కానీ కవిత్వం రాయడానికి ఎక్కువగా నేటి యువకులు తాపత్రయపడుతున్నారు. జీవకవి మున్నాసు వెంకట్ గారు ప్రకృతి కవిత్వం నాది జీవితం నుండి వచ్చినటువంటి కవిత్వం అని చెప్తున్నారు. అయితే ఎనా నుండి, అంటే మీ మొదటి కవితా సంపుటి నుండి ఇప్పటి దాపు ఆవశ్యకత పరిస్థితి ఏంటి?
అదేవిధంగా దాపులో ఉండేటువంటి ఈ కవిత్వంలో తేడా ఏ రకమైనటువంటి పరిమితి వచ్చిందని అనుకుంటున్నారు? కవిత్వం పరంగా చెప్పండి. అదేవిధంగా జీవితమే ఉంటుంది. జీవితంలో వచ్చే అనేక మార్పులే కవిత్వంలో కూడా మార్పు జరుగుతుంటది. దానికి జీవితంలో వచ్చే మార్పే దానికి ప్రధాన కారణం. అయ్యాల జీవితం ఎలా ఉందో అయ్యాల కవిత్వం అలా ఉంది. ఇవాళ జీవితం ఎలా ఉందో ఇవాళ కవిత్వం అంతే ఉంటుంది. జీవితంలో జరిగే యొక్క మార్పు, జీవితం ద్వారా పొందే చైతన్యం, ఆ చైతన్యం కూడా ఒక ప్రవాహమై కవిత్వంలోకి ఒదగడం కూడా ఒక మార్పు. అయితే ఇది ఏదైనా కానీ జీవితం ఒకటే, కానీ మార్పులు అనేకం. జీవితంలో జరిగే మార్పే కవిత్వంలో మార్పు జరుగుద్దని నేను భావిస్తా. అంటే ఇవాళ నేను అధ్యయనం చేసుకుంటూ మొదలుపెట్టినప్పుడు ఇతర భాష కవులకి పుస్తకం అధ్యయనం ఉంటుంది. పుస్తకాలు చదువుతారు, చైతన్యం పొందుతారు. నేను పుస్తకాలు చదివిన వాడినే, కానీ పుస్తకాల కంటే ఎక్కువ కూడా తెలంగాణ గ్రామాలలో ఉండే నుడికారాలు, సామెతల్ని ఎక్కువ అధ్యయనం చేసిన. నా కవిత్వానికి సొగసులు అద్దడానికి కారణం తెలంగాణ సామెతలే. తెలంగాణ సామెతలు ఇవాళ ఏ భాషలో కూడా లేని సామెతలు తెలంగాణ భాషకు మాత్రమే అది పరిమితం. ఆ తెలంగాణ ప్రజల యొక్క జీవిత అనుభవాన్ని ఆనాడు మనువాద సిద్ధాంతం ప్రకారము శూద్రులు ఏమీ చదవడానికి వీల్లేదన్నప్పుడు నా పూర్వీకులందరూ కూడా వాళ్ళ జీవిత అనుభవాలు ఇవాళ మనం రాసుకుంటున్నాం. ఇవాళ రాసుకోలేని పరిస్థితి, వాళ్ళు రాసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళ అనుభవాలన్నీ కూడా వాళ్ళ నాలికల మీద సామెత రూపంలో నిక్షిప్తమై ఉంది. అది ఆ సామెతల్ని కనుక మనం డీకోడ్ చేయగలిగితే అద్భుతమైన సాహిత్యం, కథలు గాను, నవలలు గాను, కవిత్వంలో ఒక పరిమళంలాగాను వికసించడానికి తెలంగాణ సామెతలు చాలా ఉపయోగపడుతుంది అనేది నా భావన. వాటిని అధ్యయనం చేస్తే చాలా పుస్తకాలు చదివినట్టే నా దృష్టిలో. తెలంగాణ సామెతలను అధ్యయనం చేయాలి, తెలంగాణ జీవితాలను అధ్యయనం చేయాలి. ఏ కల్మషం లేని బోలాతనం తెలంగాణది. కొన్ని అంటే నేను తెలంగాణని ఆంగ్లమాసంలాగా వర్తిస్తా. కొన్ని ప్రాంతాలు విషం కక్కే నాగుపావుల్లా ఉంటే ఒక తెలంగాణ ఏ విషసర్పం లేని విషం లేని ఆంగ్లమాసం అని చెప్పి నా కవిత్వానికి ఎక్కువగా ఆంగ్లమాసం పోలికగా పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. పచ్చనాకుల మధ్య ఆంగ్లమాసమే తిరుగుతుంది నా కవిత్వం. గొప్ప చిత్రీకరణ. దాపు ఈ కొత్త పుస్తకంలో ఉన్నటువంటి నవ్యత ఏంటి? ఇందులో ఉన్న కవిత్వంలో మీరు చెప్పదలుచుకున్నటువంటి నవ్యత, మీరు ఇందులో ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్ని రకాల రొట్టెలు చేసినా అదే పిండి. నా జీవితం నుంచే ఈ కవిత్వం అంతా వచ్చింది. నేను చుట్టూతా నేచర్ని చూసినప్పుడు ప్రకృతితో మమేకమై నా జీవితాన్ని ప్రకృతితో కలిపి బాగా మాగిన నా బతికే తిరిగి మళ్ళీ ఈ ప్రస్తావన. దాపు బాగా మాగిన నా బతుకు. నేను ప్రకృతితో మమేకమై నా దృష్టిలో ఆ నేచర్కి సంబంధించి ఇవేవి కూడా నేను చెప్పడానికంటే ఎక్కువగా నాకు అనిపించేది, నేను నా అంతరం ఒక శిగల్లాగా, ఒక పటమెక్కినలాగా నా పూర్వీకులు ఆవహించి నన్ను నాతో కవిత్వం రాయించారా అనే ఒక సందేహం నాకు కూడా కలుగుతుంది. ఇప్పటి వరకు మీరు అనేక ప్రశ్నలు అడిగారు. నిజంగా ఒక మాట చెప్పనా, అసలు కవిత్వం ఎట్లా రాస్తారో అనే విషయం నాకు తెలియనే తెలియదు. కవిత్వమే నాతో రాయించుకుంటుంది. ఎప్పుడో ఒక సందర్భంలో నన్ను ఆవహించిన వాళ్ళని అడుగుతా, అసలు కవిత్వం ఎట్లా రాయాలని. బహుశా వాళ్ళు కూడా చెప్పలేరు. కవిత్వం ఒక ప్రకృతి నుంచి వచ్చే ఒక పలుకు మాత్రమే. ఆ పలుకుని నేను ప్రజెంట్ చేస్తున్న కాగితం మీద. నాకు నేను కవిత్వం కూర్చొని అక్షరాలను హింసించి కాగితం మీదకి తీసుకొచ్చినగా వాణ్ణి కాదు. ప్రకృతి నాకు పలికిస్తే ఆ పలుకును కవిత్వంగా మీ ముందు ఉంచిన వాడిని. నేను ఒక వాయికను మాత్రమే. కవిత్వం ఆల్కెమి, రసవిద్య అనేటువంటి శాస్త్రీయత ఏదైతే ఉందో
అది బద్దలైపోయే విధంగా ప్రకృతి కవి జీవకవి అయినటువంటి మునాస్ వెంకట్ గారు చెప్తున్నారు. నిజమే, ప్రకృతి మాత్రమే కవిత్వం రాయించగలుగుతుంది. అలా రాయించగలిగినటువంటి కవిత్వంతో మాత్రమే పాఠకుడు రమించగలుగుతాడు. అలా రమించగలిగినటువంటి పాఠకుని హృదయంలో సహృదయత అనేటువంటిది మొలకెత్తుతుంది. కవిత్వం అంటే ఒక నవ్యతతో కూడినటువంటి నిదర్శనం ఇది. అయితే చివరగా ఇంకొక ప్రశ్న ఏంటిదంటే, శ్రీశ్రీకి కూడా సన్నిహితంగా మెలిగినటువంటి మీరు, తొలితరం బహుజన కవిగా ఉన్నటువంటి మీరు, తొలి ప్రపంచవ్యాప్తంగా బహుశా బెస్త కవులు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది అని ఈ సందర్భంగా భావిస్తూ, తొలి భారతీయ బెస్త కవిగా కూడా మిమ్మల్ని గుర్తిస్తున్న సందర్భంగా, ఈ కాలం నాటి కవులు ఏ రకమైనటువంటి అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఇలాంటి కవిత్వం సృష్టించడంలో అని మీ అభిప్రాయం చెప్పగలరు? కవిత్వం రాయాలి అంటే ముందు ఆ అంతరం ఉండాలి. లోన కవిత్వం రాసే అంతరం ఒకటి ఉంటుంది. ఒక్క మాట చెప్తాను, కవులు అంటే భగవంతుడు అనే దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయన కొంతమంది ప్రవక్తల్ని తయారు చేసుకున్నాడు. అట్లాగే ప్రకృతి కూడా కొంతమంది కవుల్ని ఎంపిక చేసుకుంటుంది. ఆ కవులు లేకపోలేదు ఇప్పటికీ. అట్లాంటి కవులు ఫస్ట్ చాలా సున్నిత మనస్కులై ఉండాలి. లౌక్యం తెలిసిన రచయితలు ఇవాళకి ఉన్నారు, కానీ లౌక్యం ద్వారా ఎప్పుడు కూడా సాహిత్యాన్ని సృష్టించలేరు. లౌక్యం ద్వారా ఎప్పుడు కూడా సాహిత్యం సృష్టించలేరు. ఎవరైతే సెన్సిటివ్గా ఉంటారో వాళ్ళు మాత్రమే రచనని సృష్టించగలరు. జీసస్ అన్నట్టు చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వాడే దేవుని రాజ్యంలోకి అడుగు పెడతారన్నట్టు, చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వాళ్ళే సాహితీ ప్రస్థానంలో అడుగు పెడతారనే భావన కలిగిన వాడిని నేను. అంటే అలౌకికత మాత్రమే ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించగలదు. అలౌకికులు మాత్రమే కవిత్వాన్ని, కథను రాయగలరు. లౌక్యం ఉన్న వాళ్ళు ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, కానీ వ్యాపారవేత్తలు అవుతారు, కానీ రచయితలు ఎట్లా అవుతారు అనే విషయం నాకైతే బోధపడలేదు. అది ఒక ప్రకృతి క్రియ. దానికి కావాల్సింది సున్నితమైన, కల్మషం లేని మనస్తత్వం కలిగిన వాళ్ళే ఉత్తమ రచయితలు అవుతారనే భావన ఉంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు తెలంగాణ సాహిత్యంలో లేకపోలేదు. వాళ్ళందరూ వాళ్ళ పూర్వీకుల్ని సందర్శించుకుంటున్నారు, వాళ్ళ కులాల గురించి రాసుకుంటున్నారు, వాళ్ళ అమ్మా నాన్నల గురించి రాసుకుంటున్నారు. ఇవాళ తెలంగాణ సాహిత్యంలో ఒక గొప్ప పరిణామం వచ్చింది. ఉత్పత్తి కులాల చెందిన కవులు వాళ్ళ చిరునామా నుంచి కవిత్వం రాయడం, వాళ్ళ ప్రస్తావన రాయడం, అది గొప్ప విషయం. ఇది రాయడం ఎప్పుడైతే ఉత్పత్తి కులాల నుంచి కవులు ఉత్తమ కవిత్వం రాయడం మొదలు పెడతారో, అంతకుముందున్న గొప్ప కవులందరినీ చంపేసిన వాళ్ళమైతే, వాళ్ళని ఎప్పుడైతే మనం చంపేస్తామో వాడే ఉత్తమ కవిగా మనం చూడవలసి వస్తుంది. మన పూర్వీకుల్ని మనం మర్చిపోయేటట్టు, మన పూర్వీకుల ప్రస్తావన లేకుండా చేసేటట్టు సాహిత్య సృష్టి జరగవలసిన అవసరం ఉంది. అది ఒక ఉత్పత్తి కులాలుగా సాహిత్యం నుంచి మాత్రమే సాధ్యమైంది. ఊహల్లో తేలియాడే కవిత్వం ఎప్పుడు కూడా గొప్ప కవుల్లాగా రాయాలనే రచయితలు కానీ, గొప్ప వాళ్ళని పోల్చుకొని జీవించి కిందికి ఇంకా కిందికి పోతారు. కింది నుంచి రాయడం మొదలు పెట్టండి, మీరు ఖచ్చితంగా పైకి వెళ్ళి గొప్ప కవులు అవుతారు. ఈ మాటకు నేను చెప్పేదానికి ప్రాణం ఏంటంటే, మీరు నేను అనే అహాన్ని విడనాడినప్పుడు మీరు ఉత్తమ కవులు, ఉత్తమ రచయితలు అవుతారు. మీరు ప్రకృతిని మిమ్మల్ని వరిస్తుంది, సాహిత్యం వరిస్తుంది. ఇవాళ కాకపోయినా రేపైనా తవ్వకాలు జరిగినప్పుడు మీ సాహిత్యం మాత్రమే జీవ సాహిత్యంగా మిగులుతుంది, అది ప్రకాశిస్తుంది. ఇవాళ లౌక్యంతో కూడుకున్న రచనలను సృష్టించి మీరు మురవడం అదేంటి ఇలా సాహిత్యంలో జరుగుతుంది ఏంటంటే నిజంగా కూడా చేయబదులు సాహిత్యం జరుగుతుంది. నేను నీకిస్తాను, నువ్వు నాకేమిస్తావు అని జరుగుతుంది. అది ఎప్పటికీ నిలబడదు. నిలబడే సాహిత్యం ఒకటే, అది వాడి
జీవితం, వాడి కులము, ఉత్పత్తి కులము, నిజాయితీ, సున్నితత్వం మాత్రమే సాహిత్యంలో ఎప్పటికీ కలకాలం నిలిచే సాహిత్యం అది మాత్రమే ఉంటుంది. ఇవన్నీ కూడా టెంపరీ అని చెప్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సంజీవ కవిత్వం, ప్రాకృతిక తత్వం, నిజాయితీ, అదేవిధంగా నిజ జీవితం, లోక రీతి, వీటన్నిటిని తెలుసుకుని ఒక కవి అలౌకికతనానికి, అలౌకిక తత్వానికి వెళ్ళి సమాజం గురించి, లోకం గురించి ఆలోచించి తన భావనను ప్రకటిస్తే అది అక్షరాలు జీవత్వాన్ని అద్దుకుంటాయని చెప్తూ జీవకవి మునాసు వెంకట్ గారు ఈ దాపు కవిత్వ విడుదల సందర్భంగా మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది అనుకోకుండా హఠాత్తుగా చేసినటువంటి ఇంటర్వ్యూ అయినప్పుడు కూడా మీ అందరినీ అలరిస్తుందని ఆశిస్తూ ఈ ఇంటర్వ్యూలో కెమెరాను చిత్రీకరిస్తున్నటువంటి డాక్టర్ సాగల సత్తయ్య గారికి, అదేవిధంగా జీవకవి మాకు సమయం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మునాసు వెంకట్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ దాపు కవిత్వం త్వరలో ఆవిష్కరణ పొందబోతున్న సందర్భంగా 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు, తెలుగును అభిమానించేటువంటి ప్రజలు, కవిత్వాన్ని అభిమానించేటువంటి ప్రజలు, అదేవిధంగా వారి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ దాపు కవిత్వ ఆవిష్కరణకు రావాలని చెప్పి ఇచ్చేయాలని చెప్పి ఆశిస్తూ మీకు వేదిక తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.